ఇక ప్రతిపక్షాలొక్కటైనయో మాయమాలారా ఓరుదేయ కదిలినాయిరో మాయమాలారా నన్ను గన్న తల్లులార తెలుగున పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా మాయమాలారా పాదాలకు వందనమ్మో మాయమాలారా అనవనవో వానవో అనిబోన ఇక అత్తమామకు అరిగే మిగిలిందో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ విప్లవి ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. 2 రోజుల క్రితమే ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆసుపత్రి నుంచి గద్దర్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తరలిస్తున్నారు. మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ గ్రామంలో గద్దర్ దళిత కుటుంబం ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రి పేరు శేషయ్య. నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1969 తెల్ల ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరు ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథనించుకున్నారు. ఆయనను చూసిన సినిమా దర్శకులు బి నరసింహారావు, భగత్ సింగ్ జైన్ ఒక ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి నరసింహరావుతో మొదటి పాట ఆపరా రిక్షా అనే పాట ఆయన మొదటి ఆల్బమ్ పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ విప్లవ కవి ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్ది కాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స శ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికంగా వెల్లడించారు. 2 రోజుల క్రితమే ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆసుపత్రి నుంచి గద్దర్ భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తరలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ శోభ. ఏదైతే ప్రజా యుద్ధ నౌక గద్దర్ కొద్దిసేపటి క్రితం మృతి చెందడం జరిగింది. అమీర్పేట్లోని
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. సరిగ్గా 2 రోజుల క్రితం ఆయనకి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కూడా చేయడం జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. కానీ అనుకోకుండా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచడం జరిగింది. అయితే ఈ జూలై 20న వ్యాధితో బాధపడుతున్న గద్దర్ అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రాలో జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తూ వచ్చారు. అయితే మొన్న నెక్స్ట్ 3న ఆయనకి సర్జరీ కూడా చేయడం జరిగింది. సర్జరీ అని చెప్పి వైద్యులు చెప్పారు. కానీ సడన్ గా ఇది జరగడం అనేది తెలంగాణలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పచ్చు. గద్దర్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా గద్దర్ ప్రజా కవిగా, ప్రజా యుద్ధ నౌకగా అనేక విప్లవ పాటలు పాడి ఏ ఉద్యమాల్లో పాల్గొన్న ఆ ఉద్యమాన్ని రూతలూగించారనేది మాత్రము అందరూ ప్రజా గాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం గద్దర్ విషయానికి వస్తే కనుక గద్దర్ని అందరూ కూడా గద్దర్ అని పిలుస్తుంటారు. కానీ పేరు గుమ్మడి విఠలరావు. 1949లో ఆయన గద్దర్ జన్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం 75 ఏళ్ల గద్దర్ చూసుకుంటే కనుక ఆయన జీవితం మొత్తం కూడా ముందుగా బీటెక్ బిఈ చేయడము, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరడము, ఆ తర్వాత దాన్ని కూడా రిజైన్ చేసి ఇటు ప్రజా సమస్యల పట్ల ప్రజా పందాన్ని ఎంచుకోవడం జరిగింది. అందుకోసమే విప్లవ గేయాలు రచిస్తూ అదేవిధంగా ముఖ్యంగా గద్దర్ ప్రజల్లో ఎక్కువగా ఉండేది ఆయన గేయాల ద్వారా, ఆయన పాడిన పాటల ద్వారానే, ప్రజా సాహిత్యం ద్వారానే ఆయన ప్రజల నోళ్లను మనకి నలుగుతున్నారని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, ఆయన పాడిన పాటలు అనేక మందికి ఎంతో ఉద్యమాల్లో ఊపిరి ఊదింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి వస్తే కనుక తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. ఆయన పాడిన పాటలు ఉద్యమానికి ఊపిరి పోసాయని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, ఎన్నో పాటలు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. అలాంటి గాయకుడు ఇప్పటికైతే ఎవరు లేరనేది మాత్రము గాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక గద్దర్ మృతి ఇటు గద్దర్ నివాసం ఉంటున్న అల్వాల్ ప్రాంతంలో అక్కడ విషాద ఛాయలు నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అపోలో స్పెక్ట్రా నుంచి అల్వాల్లోని ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది. గద్దర్ మృతి పట్ల అటు ఆయా పార్టీలన్నీ కూడా సంతాపం వ్యక్తం చేశాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపోలో స్పెక్ట్రాకి వెళ్ళడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఉద్యమానికి వస్తే కనుక గద్దర్ ఒక ఎనలేని సేవ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 1969లోనే ఉద్యమం జరుగుతున్నప్పుడే అప్పుడు గద్దర్ చాలా చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 2000లో మొదలైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏమవుతుందో ఆ ఉద్యమంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అక్కడ చూపించుకున్నారని చెప్పొచ్చు. ఆయన విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఆయన నక్సలైట్స్ అంటే మనకి ఇప్పుడు ఏదైతే మనకి చెప్తున్నామో ఆ నక్సలైట్ ఉద్యమంలోనే ఆయన ఎంచుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజలు పడుతున్న అవస్థలను ఆ ఉద్యమంలో ఏదైతే సాహిత్యకారుడిగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక మావోయిస్టులు మనం చెప్తున్నాము, అదే మావోయిస్టులు గతంలో నక్సలైట్ అనేవాళ్ళు. ఆ నక్సలైట్ ఉద్యమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలుసు. అదేవిధంగా 1997లో ఆయన మీద దాడి కూడా జరిగింది. ఈ దాడి విషయానికి వస్తే కనుక నక్సలైట్ల విషయంలో మాత్రం గద్దర్ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే గద్దర్ మీద 1997లో బుల్లెట్ తో దాడి చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయన శరీరంలో ఆ బుల్లెట్ అలానే ఉందని చెప్పేసి చాలా మంది దగ్గర చెప్పడం మనం చూశాము. అదేవిధంగా చూసుకుంటే కనుక 2010లో కూడా ఏదైతే మనకి నక్సలైట్ లో చర్చలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి హయాంలో ఒక చర్చలు నక్సలైట్ జరపడం జరిగిందో ఆ చర్చల్లో కూడా గద్దర్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పొచ్చు. గద్దర్ రావు, వరవరరావు, లక్ష్మణ్ రావు వీళ్ళ ముగ్గురే కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో నక్సలైట్ అని అటు క్షేత్రంలోకి తీసుకురావడము, మనకి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరపడము అనేది ఈ ముగ్గురే కీలక పాత్ర పోషించడం అప్పట్లో. అది కూడా గద్దర్ ఏదైతే ఉద్యమం మంచి ఆయన చేసిన సేవల్లో అదొకటిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గద్దర్ని కేవలం ప్రజా ఉద్యమాలే కాదు, తన పాటల్ని సినిమాల్లో కూడా తీసుకొచ్చి పేరు పొందారు. మనం చూసుకుంటే కనుక
చాలా ఒకటి కాదు రెండు కాదు 1970లో 79లో మాభూమి సినిమా వచ్చింది. మాభూమి సినిమాలో ఆయన పాడిన పాట బండి కడతాం అనే పాట ఏతుందో అది ఇప్పటికీ కూడా ఎంతో ప్రజారంజకమైన పాట, అందరినీ ఆలోచింపజేసే పాటగానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1990లో ఒరే రిక్షా సినిమాలో ఆయన పాడిన పాట ఇప్పటికీ మర్చిపోదు. అదేవిధంగా 2011లో జైబోలో తెలంగాణ సినిమాలో ఆయన పాడిన పాట కూడా ఇప్పటికీ తెలంగాణ చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆయన పాడిన పాటలకి తెలుగు సినీ రంగం కూడా ఆయన నంది అవార్డులు అందించడం జరిగింది. 1995లో ఒరే రిక్షా సినిమాకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2015లో జైబోలో తెలంగాణని కూడా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ప్రజాక్షేత్రంలో ఉంటూనే సినిమా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా గద్దర్ సంపాదించుకున్నారని చెప్పొచ్చు. ఇంకా ఆయన విషయానికి వస్తే గనక గద్దర్కి 3 సంతానం ఉన్నారు. ఒక కూతురు, 2 కొడుకులు ఉన్నారు. అయితే చిన్న కొడుకు చంద్రం 2012లో మృత్యువాత పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా గద్దర్ కొద్దిగా అనారోగ్యానికి అయ్యారు. అప్పటి నుంచి కూడా కాస్త ఏదైతే తన చురుకుగా ఉండేవారో అప్పటి నుంచి కూడా కాస్త కరం జరిగిందని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే గనక గద్దర్ మృతి అనేది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి, తెలంగాణ సాహివేత్తలకు ఒక తీరని లోటుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం అల్వాల్లో ఆయన నివాసానికి తీసుకెళ్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారని కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత తెలియజేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే గద్దర్ పార్థివ దేహాన్ని విమలక్క అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఆయనకి కూడా అర్పించడం జరిగింది. శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Ya, oi. Ya, oi. One for a start to MC. No, I
Ya, oi. జరిగిన తర్వాత రోజు అలాగే హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత వివిధ అనారోగ్య కారణాల వల్ల మరణించారని చెప్పి వాళ్ళ కుమారుడు సూర్యం ధృవీకరించడం జరిగింది. ఆయన ఉద్యమకారునిగా కోట్లాది మందిని కదిలించిన విప్లవకారుడు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన గద్దర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తన పాట రూపంలో ప్రతిసారి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా గద్దర్ ఇంతకు ముందు కూడా విప్లవ ఉద్యమంలో కూడా పనిచేశాడు. తర్వాత తన యొక్క పాటలతోటి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గద్దర్ కొద్దిసేపటి క్రితమే మరణించడంతో ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఆయనతో అనుబంధం ఉన్నవారో ఉద్యమం పనిచేసిన వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రికి కూడా రావడం జరిగింది. గద్దర్తో తమకున్న అనుబంధాన్ని కూడా వాళ్ళందరూ కూడా పంచుకోవడం జరిగింది. అలాగే గద్దర్ ఒకసారి ఆయన చూస్తున్నట్టయితే 1949లో మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా తూతాన్లో జన్మించడం జరిగింది. దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్ అసలు గుమ్మడి విఠలరావు నిజామాబాద్ హైదరాబాద్ లో ఆయన చదువుకోవడం జరిగింది. అదేవిధంగా 1975లో ఆయన కెనరా బ్యాంక్ ఉద్యోగం కూడా చేశారని తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఆయన ఉద్యమానికి రాజీనామా చేసి ఆయన వాళ్ళ భార్య విమల, తర్వాత వాళ్ళ పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు పిల్లలకు కూడా పేరు పెట్టడం జరిగింది. జననాట్య మండలి వ్యవస్థ గద్దర్ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. తన పాటలతో ఉద్యమాలకు మరింత ఊపు తేవడం జరిగింది. 1987లో కారంచేడు దళిత హత్యలపై గద్దర్ అవిశ్వాసంగా పోరాటం చేసిన సంగతి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందరినో కదిలించింది. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించిన గద్దర్ ఈ క్రమంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా వెన్నులో బుల్లెట్ కూడా ఉంది అని గద్దర్ పలుమార్లు చెప్తా ఉంటాడు. కాగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా పొడుస్తున్న పొద్దు మీద అనే పాటలతో ఉద్యమానికి కూడా గద్దర్ చాలా వరకు ఊపు తేవడం జరిగింది. నీ పాదం మీద పుట్టుకొచ్చిన చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆ అవార్డును గద్దర్ తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చే ఈ అవార్డు నాకు వద్దు అని చెప్పి ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి అవార్డును కూడా తిరస్కరించడం జరిగింది. మొత్తం మీద ఆయనకు వాళ్ళ అనుచరులు కావచ్చు, తన అభిమానులు కావచ్చు, ఇంతకు ముందు కొద్ది చెప్పతులకి తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియం కు తరలించడం జరిగింది. ఇక్కడ ఈ రోజు కొద్దిసేపు అక్కడ ఉంచి తర్వాత ఆయన ఇంటికి తరలిస్తారని ఒక సంబంధీకులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద గద్దర్ లేని లోటు జననాట్య మండలి కావచ్చు, ఇటు ఎవరైతే ప్రజాస్వామ్య వాదులు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గద్దర్ యొక్క లేని లోటు అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఆయన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేశాడు. తన పాటతో కాళ్ళకు గజ కట్టి అవిశ్రాంతంగా పోరాటం చేశాడు. ఆయన చివరి కన్నుమూసలకు కూడా నిన్న మొన్న ఐసీయూలో ఉన్నప్పుడు కూడా తన యొక్క పాటలు పాడుతూ ఉండేవాడు అని కూడా ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే ఆయన పాటతో ఆయనకు ఉన్న అనుబంధం ఎలాంటిదో కూడా చెప్పవచ్చు. ఇది
ధర్మయుద్ధం చేద్దాం రండి ఓ బిడ్డలారా రండి మా బిడ్డలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా ఆటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మలారా పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా ఇక ప్రతిపక్షాలొక్కటైనయో మాయమాలారా ఓరుదేయ కదిలినాయిరో మాయమాలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా మాయమాలారా పాదాలకు వందనాలమ్మో మాయమాలారా ఇక అత్త మామకు అరిగే మిగిలిందో మాయమ్మాలారా అత్తమ్మకు అరిగే మిగిలిందో మాయమ్మాలారా ఆ పిల్లి కూడకు మెత్తే మిగిలిందో మాయమ్మాలారా మిగిలిందో మాయమ్మాలార పిల్లి గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పడ్డ బిడ్డలార దయగల్లా కొడుకులార బడ్డ బిడ్డలార దయగల్లా కొడుకులార పరీక్ష పేపర్లు పోయి ప్రాణమిచ్చిన కూనలార పరీక్ష పేపర్లు పోయి ప్రాణమిచ్చిన కూనలార ఇదండు గడుదాంలెండిరో మాయమాలారా ఆ దుర్గద్దె దించుదాం మాయమాలారా గడుదాం మాయమాలారా దొరగడీల దించుదాము మాయమాలారా అంటరాని బిడ్డేలారా ఆకలికేలారా ముఖ్యమంత్రి పదవు అంటే మురిసి మురిసి దుంకినారు 3 ఎకరాల భూమి అంటే జడ్జక జన్నండ్రు దళిత బంధు ఇస్తానంటే దద్దంకదన్రు అరే అన్ని కలిపి చూసితే తమ్మో మిగిలింది అన్ని కలిపి చూసితే తమ్మో సున్నా మిగిలింది నువ్వు గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా వస్తున్నానమ్మో మాయమాలార పాదాలకు వందనాలమ్మో మాయమాలార ధరణిలో దాని పేరు రాలేదు మాయమాలార ధరణిలో దాని పేరు రాలేదు మాయమాలార దాని పేరు రాలేదు మాయమాలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లె తారనై వస్తున్నానమ్మో మాయమాలార పాదాలకు వందనాలమ్మో మాయమాలార మనకేటి మిగిలిరో మాయమాలార ఇక నీళ్ళే కష్టాలేరో మాయమాలార మాయమాలార నీళ్ళు కష్టాలో మాయమాలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమాలార పాదాలకు వందనాలమ్మో మాయమాలార ఆ దొరను గద్దె జించకిరా మా బిడ్డలార ధర్మయుద్ధం చేద్దాం రండి ఓ బిడ్డలార రండి మా బిడ్డలార నువ్వు గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార ఆటనయ్యి వస్తున్నామో మాయమాలార పాదాలకు వందనాలమ్మో మాయమాలార ఇక ప్రతిపక్షాలొక్కటైనయో మాయమారా ఓరుదేయ కదిలినాయిరో మాయమారా
తల్లులార తెలంగాణ పల్లెలా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలా మాయమ్మాలరా మాయమ్మాలారా ఇక అత్త మామకు అరిగే మిగిలిందో మాయమాల